హలో అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే 2 రకాల అల్లం పచ్చళ్ళు ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లోకి, తర్వాత స్నాక్స్‌లోకి అన్నిట్లోకి పనికొచ్చేది. లేతగా ఉన్న అల్లం ఫ్రెష్‌గా ఉన్నది తెచ్చుకోండి. ఇలా 2 కప్పులు వాటర్‌ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అదే కప్పుతోటి చింతపండు చక్కగా గింజలవి తీసేసుకొని ఏరి పెట్టేసుకొని ఇలా కొంచెం 2, 3 పొంగులు రానివ్వండి. 2, 3 పొంగులు రానిచ్చేసి నీళ్ళల్లో చింతపండుని పక్కన పెట్టేసుకోండి, చల్లారుతది. ఈలోగా కొంచెం ఆయిలేసుకొని ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఏసుకోండి. నేను ఒకటి గుంటూరు మిర్చి ఏస్తున్నాను. రెండోది కలర్ కోసం బెంగుళూరు మిర్చి ఏస్తున్నాను. మీరు ఎలా కావాలంటే అలా ఏసుకోండి. కారం ఎక్కువ కావాలంటే మొత్తం అవే ఏసుకోండి. కలర్ కావాలనుకుంటే కొంచెం బెంగుళూరు మిర్చి వాడండి. కారం తక్కువ తినే వాళ్ళకైతే బెంగుళూరు మిర్చి ఎక్కువ వేసుకోండి, అప్పుడు సరిపోతాయి. ఇలా మీ ఇష్టాన్ని బట్టి వేసుకొని ఇలా వేయించి పెట్టుకోండి. సన్నసగం వేయించుకోండి. మిరపకాయలు నల్లగా మాడితే నల్లగా ఉంటుంది పచ్చడి. కంపల్సరీ మెంతులు వేయించుకోండి. మెంతులు వేస్తేనే బాగుంటుంది ఈ పచ్చడి. 1/2 కప్పు శనగపప్పు, 1/4 కప్పు మినప్పప్పు. మినప్పప్పు తక్కువ వేసుకోవాలి, కానీ మినప్పప్పు వల్లే సువాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువైతే జిగురు వచ్చేస్తుంది పచ్చడి. అవి వేసేసి చక్కగా దోరగా వేయించేసుకోండి. 80% దాకా వేగిన తర్వాత ఒక 1/4 కప్పు ధనియాలు. ఈ 1/4 కప్పు ధనియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి, ధనియాలు కూడా ఊరికే వేగిపోతాయి. ఇలా మొత్తం మీద వేగిపోయిన తర్వాత మంచి సువాసన వచ్చేసరి వరకు వేయించుకుని కొంచెం జీలకర్ర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అదే వేడి సరిపోద్ది, మాడిపోద్ది ఊరికే అనమాట. ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నా పర్వాలేదు జీలకర్ర. ప్యాన్లో ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 కప్పు, అలాగే 1 కప్పు లేకపోతే అరకప్పు వేసుకోండి, మీరు ఇష్టాన్ని బట్టి. కరివేపాకు. ఈ 2 నూనెలో వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి, చాలా మంచి సువాసన. అట్లా అని అల్లాన్ని ఎర్రగా మాత్రం వేయించొద్దు. ఈ 2 రకాల పచ్చళ్ళు ఇంత చిన్న వీడియోలో చూపిస్తున్నాను, మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీకు పచ్చడి అర్థం అవుతుంది. నిజంగా మీరు చేయాలనుకుంటే ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇలా ఈ పోపు అంతా చల్లారి పెట్టేసుకొని ఉప్పు కూడా 1/4 కప్పు ఉప్పు వేసుకోండి. 1/4 కప్పు మీద కొంచెం పడుతుంది, చూసి వేసుకోవచ్చు, దాని ప్రమాదం ఏం లేదు, మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా బరకగా మిక్సీ చేసుకొని 1.5 కప్పు నేను బెల్లం వేసాను. మీరు మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు, మీరు తక్కువ వేసుకోవాలంటే 1 కప్పే వేసుకోండి. ఈ చింతపండు, నానబెట్టిన చింతపండు, తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకోండి. మరి మెత్తగా కాకుండా ఇలా చేసుకోండి. ఇలా చేసేసుకుని దీనికి గమనించండి, పోపు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే పెట్టుకోండి. పోపులో వాడేవన్నీ వేసేసాం, ఒక్క ఆవాలు తప్ప, అందుకని అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక పచ్చడికి అనమాట, అన్నీ ఇదే కొలతలు, అందుకే నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. మీరు కరెక్ట్గా కొలతలు కావాలంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోండి, వీడియో ఒకసారి వెనక ప్లే చేసుకుని చూసుకోండి. ఇదేంటంటే పచ్చిమిరపకాయలతో చేస్తాం. ఇలా కారం లేని పచ్చిమిరపకాయలు వేసుకుంటే మీకు కమ్మదనం వచ్చి పచ్చడి బాగుంటుంది. కారం ఎక్కువ కావాలంటే ఇలా గ్రీన్ కలర్వి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అల్లం ముక్కలు సేమ్ అదే కొలతలు అనమాట, అన్నీ కూడా ఇలా మొత్తం వేసేసుకుని ఇది కూడా అంతే, మరీ ఎర్రగా కాకుండా చక్కగా వేయించి పెట్టుకుని దీంతో పాటే కరివేపాకు కూడా వేయించేసుకుంటాం. ఈ కొంచెం పెద్దగా ఉండి వేగేటట్లేమని కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. ఇవన్నీ చక్కగా వేయించుకుని అన్నీ మీడియం సగం మీద పెట్టి వేయించుకోండి, లేదా కొంచెం ఆయిల్ వేసుకోండి, ఇక మీ ఇష్టం. ఎందుకంటే తర్వాత పోపులో ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ ఇప్పుడు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇదంతా కూడా చక్కగా మాడిపోకుండా వేయించి పెట్టుకోండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే భలే బాగుంటుందండి ఈ పచ్చడి. ఇలా పోపు అంతా చల్లారిపోయి పెట్టేసేసుకొని ఇందాకట్లాగానే ఆ మచ్చడిలాగానే ఇదంతా కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి. అయితే మెత్తగా పొడి మాత్రం వద్దు, ఉప్పు కూడా వేసాం కదా, ఇలా ఉంటుంది. మంచి పచ్చిమిరపకాయలు అల్లం సువాసనతో భలే ఉంటుందండి పచ్చడి. అలాగే బెల్లం కూడా అదే కొలతలు సేమ్ 1.5 కప్పు లేదా 1 కప్పు వేసుకోండి, ఇక అది మీ ఇష్టం. వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి చేసుకోండి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు బయట పెడితే మాత్రం ఒక 15 రోజులు ఉంటుంది, మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే ఇంకా లూజ్గా ఉండాలి, అప్పటికప్పుడు అయిపోద్దంటే ఇంకొక కప్పు నీళ్ళల్లో చింతపండుని మరగబెట్టుకోండి. లేదు ఇలా గట్టిగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం చక్కగా బయట పెట్టుకున్న తినే ముందు కొంచెం పచ్చడి తీసి వాటర్ కలుపుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది. మనం చపాతీ, తర్వాత దోశ, ఊతప్పం, ఇడ్లీ దేనిలోకైనా సరే కొంచెం పలచగా ఉంటే మనం గరిటె జారుగా ఇలా కొంచెం ఉంటే తీసుకు తినడానికి వీలుగా ఉంటుంది, మరీ గట్టిగా లేకుండా. అది మీ ఇష్టం. పోపు కూడా అవసరం లేదండి. చూడండి, మీరు దెబ్బరొట్లో తిన్నా, ఊతప్పం లేకపోతే ఇడ్లీ నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది. ఇలా టైట్గా ఉన్న బాక్సుల్లో పెట్టేసుకోండి.